హాయ్ అండి, పాలకూర ఫ్రై అయితే ఈరోజు అయితే చేసేసుకుందాం. ముందుగా పాలకూరని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, అల్లం, పచ్చెనపప్పు, మినపప్పు, ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనకి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పోపుని కడిగి ఉంచుకున్న పాలకూరని అయితే వేసేసుకోవాలి. పాలకూర ఉడకపెట్టక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటే వేగిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది. తర్వాత దాంట్లోనే ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కలిపేసుకుని దగ్గరికి ఫ్రై అవుతే పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.